ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్లో 3వ రోజు పర్యటిస్తున్నారు. నవంబర్ 30 నాడు మహబూబ్ నగర్లో రేవంత్ 2750 కోట్లకు రుణమాఫీ చెక్ ఇస్తే ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి. ఎమ్మెల్యే గుండకండ్ల జగదీష్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కౌసల్యదేవిపల్లి గ్రామ సభలో లొల్లి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులను అర్హులైన అందరికీ ఇవ్వాలని గ్రామస్తుల డిమాండ్. గ్రామ సభలో పేర్లను చదివి మమ్మ అనిపించిన అధికారులు. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని ఏకశిలా పబ్లిక్ స్కూల్లో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బస్సు డ్రైవర్లకు నూతన దుస్తులను జనగామ డిటిఓ శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను దృష్టిలో పెట్టుకొని తమ వాహనాలను నడపాలని, పిల్లల ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించి అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు. 150,000 మంది చనిపోతారు యాక్సిడెంట్స్ వల్ల. దాదాపు 5 నుంచి 6 లక్షల యాక్సిడెంట్స్ అయితే 150,000 మంది చనిపోతారు. ఇది మామూలుగా క్యాన్సర్ ఒక రకమైన డిసీజ్ వల్ల, ఒక పర్టికులర్ డిసీజ్ వల్ల ఇంత ఎక్కువ మంది ఎవరు చనిపోతలేరు. ఆల్ ఓవర్ ఇండియా యాక్సిడెంట్స్ వల్లనే ఎక్కువ చనిపోతారు. కాబట్టి మనకు ఈ హైవేస్ చాలా స్టేట్ రోడ్స్ కూడా హైవేస్ కన్వర్ట్ చేస్తారు. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెరగడం జరిగింది దాదాపు ఈ 10 సంవత్సరాలలో. దానికి అనుగుణంగా వాహనాల స్పీడ్ పెరగడం వల్ల కానివ్వండి, 2 వీలర్స్ హెల్మెట్ లేకపోవడం వల్ల కానివ్వండి చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా గవర్నమెంట్, మళ్ళీ హైకోర్ట్స్, సుప్రీంకోర్టు స్కూల్ బస్సెస్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలు మన భవిష్యత్తు పిల్లలదే. కాబట్టి ఏ చిన్న యాక్సిడెంట్ అయినా పిల్లలు, పేరెంట్స్, యాజమాన్యము, ప్రభుత్వము అంతా దిగ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ జనగామ పట్టణంలో ఉన్న స్కూల్ బస్ డ్రైవర్లందరినీ పిలిపించి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా మనం యూనిఫామ్ షర్ట్స్ ఇచ్చి, షర్ట్స్ ఎందుకు ఇచ్చామంటే కాకి కలర్ షర్ట్ వేసుకుంటే డిసిప్లిన్, మనం డ్యూటీకి ఎక్కుతున్నాం షర్ట్ వేసుకోగానే మనం డ్యూటీలో ఉన్నామనే అలర్ట్నెస్ వస్తుంది. అందుకోసం షర్ట్స్ ఇవ్వడం జరిగింది. మీరు కంపల్సరీ డ్యూటీ ఉన్నప్పుడు షర్ట్ వేసుకోండి. మరియు మీ పర్టికులర్ లైసెన్స్ రిన్వాల్వ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 1 year వరకు లైసెన్స్ రిన్వాల్వ్ చేయించుకోవచ్చు. ముందు 1 month ఉండే, ఇప్పుడు 1 year గ్రేస్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఆలయ భూమి కబ్జాకు గురైందని కన్నీరు పెట్టుకున్న పూజారి జగద్గిరిగుట్ట గోవిందరాజస్వామి వారి ఆలయ గుండం భూములు కబ్జాకు గురవుతున్నాయని కన్నీరు పెట్టుకున్న అక్కడి పూజారి, రాజకీయ నాయకులు, అధికారులు కలిసి ధర్మాన్ని కాపాడాలని విజ్ఞప్తి. ఆలయ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. తులసి తీర్థం పెట్టి శ్రీమన్నారాయణ స్వామివారి గుండం ఒకటి స్థలాన్ని జయ శ్రీమన్నారాయణ చెప్ప శ్రీమన్నారాయణ స్వామివారి గుండము కబ్జకు గురి అవుతుంది. కాబట్టి అన్ని ద్వారాల్లో అందరు భక్తులు, అందరూ రాజకీయాలు ఈ ధర్మాన్ని కాపాడాలని, ఆ ఉన్న స్వామివారి పుష్కరాన్ని కాపాడాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా
ఇక్కడ తిరుమల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సోమయాజి గారు వ్యవస్థాపకులు ఏర్పాటు చేశారు. ఇక్కడ నేను గోవిందరాజస్వామి వారిని ఏర్పాటు చేశాను. కాబట్టి ముందట గోవిందరాజస్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుండము మొత్తము పక్కల తరుముకొచ్చి గుండ కబ్జా గురైపోతుంది. దాన్ని కాపాడాలని అందరి రాజకీయ నాయకులను, ఇప్పుడొచ్చే ప్రభుత్వాన్ని, కలెక్టర్ను, తహసీల్దారును నా శిరస్సు వంచి పాదాలు కాపాడాలి. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సూర్యాపేట పట్టణంలో శాంతియుత వాతావరణంలో ఇప్పటి మాదిరిగానే ప్రజలు మున్ముందు కూడా అందరూ కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు జరిగిన సూర్యాపేట మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో ఆయన పాల్గొని పదవీ కాలం ముగింపు సందర్భంగా కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో సూర్యాపేట మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసినట్లు చెప్పారు. సూర్యాపేట పోరాటాల గడ్డ అని, ఇక్కడ వ్యాపారులు కూడా పోరాటాలలో పాల్గొన్న చరిత్ర ఉందని, ఆ చైతన్యంతోనే దళిత మహిళను మున్సిపల్ చైర్మన్గా నియమించామని అన్నారు. గతంలో సద్దల చెరువును మినీ ట్యాంక్ బండ్గా నిర్మాణం చేసుకున్నామని, పుల్లారెడ్డి చెరువు వద్ద పనులు పూర్తి కాలేదని, అలాగే నల్ల చెరువు వద్ద కూడా మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేయడానికి సూర్యాపేట ఎమ్మెల్యేగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ కార్మికులు, సిబ్బంది మెరుగైన పనితీరుతోనే మున్సిపాలిటీకి జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించి పట్టణ అభివృద్ధిలో శాంతి భద్రతలను కాపాడడంలో సమన్వయంతో కలిసిమెలిసి పనిచేయాలని అన్నారు. వాడివేడిగా మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం, పట్టణంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు ప్రశ్నించారు. బస్తీలలో నీటి సరఫరాను మెరుగుపరచాలని, పేదలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ మరియు కమిషనర్ దృష్టికి తీసుకొని వెళ్లారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, 42వ వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ మాట్లాడుతూ మిషన్ భగీరథ నీటి సరఫరా పెంచాలని అనేక మార్లు కౌన్సిల్ సమావేశంలో చెప్పినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఫ్లోర్ లీడర్లు కౌన్సిలర్లతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. మున్సిపాలిటీకి ఉంది, అది సూర్యాపేట పట్టణానికి ఉంది. ఆ చైతన్యం మొదటి నుంచి కూడా భారతదేశంలో తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చింది తెలంగాణ సాయుధ పోరాటం. ఆ తెలంగాణ సాయుధ పోరాటానికి, ఆ చైతన్యానికి మూలం సూర్యాపేట ప్రాంతం, సూర్యాపేట తాలూకా, జంగమ తాలూకా ఇట్లా ఉన్నాడు. సూర్యాపేట నుంచి ఆ చైతన్యం వచ్చింది. మొట్టమొదటిగా పాలకుల పైన తిరుగుబాటు జెండా ఎగరేసిన వ్యాపార కుటుంబాలనే సూర్యాపేటలోనే ఆనాడు వ్యాపార కమ్యూనిటీ అనేది తిరుగుబాటు చేసింది. నిజాం వ్యతిరేకంగా ఆ చైతన్యం ఇచ్చింది. గ్రంథాలయాల ఉద్యమంలో కూడా సూర్యాపేట ప్రథమ భాగస్వామ్యం తీసుకుంది. మళ్ళీ అదే పద్ధతుల్లో ఒక జనరల్ స్థానంలో ఒక దళిత మహిళకు అవకాశం ఇచ్చి సూర్యాపేట చైతన్యాన్ని చాటి చెప్పారు. మీరు మీ పాలకవర్గం మొత్తం కూడా 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చి ఒక మంచి చైతన్యాన్ని చూపించారు. 5 సంవత్సరాలు కూడా వారికి అవకాశం ఇచ్చి వారి నాయకత్వంలో పార్టీలకు అతీతంగా పనిచేసి ఒక మంచి పాలకవర్గంగా పేరు తెచ్చుకున్నారు. తప్పకుండా సూర్యాపేటలో మనం ఏదైతే 5 ఏళ్లలో మీ కాలంలో అభివృద్ధిని చూపించారో, ఇవాళ మీరు మీ సమయం అయిపోయినప్పటికీ కూడా మీరు మీ వాటిలోనే ఉంటారు. తప్పకుండా అవి మీవి, మీ ఇల్లు, మీ చుట్టూ ప్రసారాలు కాబట్టి అవి ఇప్పుడున్న పద్ధతుల్లోనే ఆ వాతావరణం కొనసాగే పద్ధతుల్లో అందరూ కూడా కలిసి పనిచేయాలి. మున్సిపాలిటీకి అవార్డులు వచ్చినాయి అంటే అందరి భాగస్వామ్యం ఉంటేనే వస్తాయి. అధికారుల పాత్ర, ప్రజాప్రతినిధులుగా ఎక్కువగా మన పాత్ర, ప్రజల సహకారం అనేది ప్రధానమైంది. ప్రజల సహకారం, మనం మంచిగా ఉన్నప్పుడే ప్రజల సహకారం కూడా మనకు లభిస్తుంది. ఆ రకంగా సూర్యాపేట పట్టణంలో ఇవ్వాలే కాదు, గత 25-30 సంవత్సరాలుగా కూడా సూర్యాపేట ఎన్నో అవార్డులు తీసుకొచ్చుకుంది మున్సిపల్ పాలకవర్గంగా. దానికి పట్టణ చైతన్యమే ప్రధానమైన కారణం. అంత చైతన్యవంతమైన పట్టణంలో మరొక అడుగు ముందుకేసి మనం ఒక మహిళకు మంచి అవకాశం ఇచ్చి, మాకు సూర్యాపేటలో మంచి వాళ్ళకి స్థానం ఉంటుంది, కులాలకు మతాలకు మేము ఎప్పుడు కూడా లొంగిపోము అని చెప్పి ఒక మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు. అదే పద్ధతుల్లో వారికి సహకారం ఇచ్చారు. అందరూ కూడా మంచి వాతావరణంలో సూర్యాపేట పట్టణాన్ని ముందుకు తీసుకుపోయినాం.
శాంతి భద్రతల విషయంలో, పండుగల విషయంలో, ఏ పండుగలైనా సరే కలిసి జరుపుకునే అలవాటు ఉంది మనకు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అనే తేడా లేకుండా అన్ని పండుగలను కలిసి ఎట్లయితే పంచుకుంటున్నామో, పార్టీలుగా కూడా మీరు మున్సిపాలిటీలో ఆరోగ్యంగా కలిసి పనిచేసిండ్రు. దాని ఫలితమే సూర్యాపేట వరకు మంచి పట్టణంగా వెలుగొందింది. ఇంకా ఉన్నాయి, ఇంకా చేయాల్సింది ఉంటుంది. తప్పకుండా ముందుకు పోతూనే ఉండాలి. మనం సదర చెరువు ఎట్లా చేసుకున్నాము, పుల్లాడి చెరువు కూడా ఎట్లా చేసుకోవాలనుకున్నాం. దానికి కూడా దాదాపు 70% పని పూర్తయింది. మిగతాది కూడా పూర్తి కావాల్సింది ఉంది. శాసనసభ్యుడిగా నేను ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నా, తప్పకుండా జిల్లా మంత్రి గారితో కావచ్చు, జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని వారి సహకారం తీసుకొని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దావోస్లో 3వ రోజు పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బుధవారం వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే యూనిలివర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం నేషనల్ బెహర్హాత్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనెకా సంస్థల అధిపతులు, బిల్ గేట్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధితోనూ సీఎం చంద్రబాబు చర్చలు జరపనున్నారు. తర్వాత దావోస్ సమావేశాల్లో గ్రీన్కోతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరవుతారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి ముఖ్యమంత్రి వివరించనున్నారు. What is your pitch to investors here in Davos when it comes to the key development priorities of Andhra Pradesh? Now, generally, if you can go through, it is one place where you can learn latest technologies, developments, everything. Second one is networking. Sure. And one place you can meet everybody, network, renew your contacts, all these things. Third one is investments. Yes. These are all three priorities. This year I am promoting more on green energy, green hydrogen and downstream industries. That is one area I am promoting in a big way. And also I am showcasing now natural farming, organic agriculture, thereby traceability and also certification. This is another area I am working. What has the response been like, Chief Minister? Response is very good. People are now future is green energy, Right. for sustainability, Paris Agreement, all these things we are doing. PM is supporting in a big way in India. Right. He is promoting. India is going to become green energy hub in course of time. That is going to happen. Lot of changes in fuel management and also power management, optimization of all these things is happening. Sure. And with sustainability. అవును, ఈ మైదానం మన మహబూబాబాద్లోనే అద్భుతమైన అందమైన క్రీడా మైదానాన్ని సృష్టించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం పక్కన ఆకట్టుకుంటున్న ఆటల మైదానం. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పర్యవేక్షణలు శ్రమించిన జిల్లా పోలీస్ యంత్రాంగం అడవి లాంటి ప్రాంతం అద్భుతమైన మైదానంగా మారింది. నూతన మైదానంలో ప్రస్తుతం ఘనంగా కొనసాగుతున్న పోలీసుల వార్షిక క్రీడోత్సవాలు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామ సభలో లొల్లి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులను అర్హులైన అందరికీ ఇవ్వాలని గ్రామస్తుల డిమాండ్. గ్రామ సభలో పేర్లను చదివి మమ అనిపించిన అధికారులు. నేను రానా పైసా
వచ్చేగా ఇట్లా చెట్లు ఆపోజిట్ పార్టీ మేము తొలగిస్తూ ఉంటాం. ఏ సోషల్ మీడియాలో ఒక వెలుగు వెలిగినా మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా బోమ్స్లే మాత్రం అందం అంటే ఇలాగే ఉంటుందా అన్నంతగా ఆకట్టుకుంటోంది. మహాకుంభమేళాలో రుద్రాక్ష ముత్యాల హారాలు అమ్ముకుంటూ సోషల్ మీడియాకు రీల్స్కు చిక్కిన ఈ మోనాలిసా బోమ్స్లే ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయింది. నేషనల్ మీడియా క్యూలు కట్టి మరీ మోనాలిసాతో ఇంటర్వ్యూలు చేస్తోంది. కుంభమేళా పుణ్యమా అని ట్రెండింగ్లోకి వచ్చిన ఈ యువతి ఇప్పుడు ఓ సినిమా ఛాన్స్ కొట్టేసిందట. అది కూడా మన తెలుగు హీరోతో మూవీ చేయబోతుందట. రామ్ చరణ్తో కలిసి నటించబోతుందట మోనాలిసా భోమ్స్లే. బుచ్చిబాబు డైరెక్షన్లో చెర్రీ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా తెరకెక్కుతున్న RC16 సినిమాలో మోనాలిసాను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. జాన్వీ కపూర్ని ఇప్పటికే హీరోయిన్ ఫిక్స్ చేశారు. దీంతో మోనాలిసాకు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారోనన్న ఆసక్తి రేపుతోంది. దేశవ్యాప్తంగా మోనాలిసా అందానికి యూత్ఫుల్ ఫిదా అవుతుండటంతో RC16లో ఆ యువతికి మంచి రోల్ పడితే మాత్రం చరణ్ పాన్ ఇండియా సినిమాకు బాగా కలిసి వస్తుందంటున్నారు ఫ్యాన్స్. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ప్రేమ లేదు, వారిపై చిత్తశుద్ధి లేదు. నవంబర్ 30 నాడు మహబూబాబాద్ నగర్లో రేవంత్ 2750 కోట్లకు రుణమాఫీ చెక్కు ఇస్తే ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కే బౌన్స్ అయితే ప్రభుత్వ పరువు పోయినట్టే. ముఖ్యమంత్రికి, ఆర్థిక మంత్రికి రైతుల కోసం ఇచ్చే పైసలు రాకపోతే ఇచ్చే బాధ్యత లేదా? మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నవంబర్ 30 నాడు 2750 కోట్లు రైతులకు ఇస్తున్నా, ఇక పడుతుండే రేపు పొద్దుగాల బ్యాంకులో అన్నాడు. 2 నెలలైనా చెక్కు పాస్ కాదా? అంటే ఉత్తుత్త చెక్ ఇచ్చినవా? నీ చెక్కు చెల్లలేదా? చెక్కు బౌన్స్ అయిందా? రేవంత్ రెడ్డి చెక్కు బౌన్స్ అయితే మరి ప్రభుత్వానికి ఇచ్చతే లేనట్టుగా. మరి అంటే నువ్వు మోసం చేద్దామని చెక్ ఇచ్చినవా? నిజంగా ఎందుకు చెక్కు పాస్ కాలేదో ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నవంబర్ 30 నాడు రైతుల మీటింగ్ పెట్టి చప్పట్లు కొట్టించుకున్నావు నువ్వు. ఆ రోజు ఇక చెక్ ఇస్తూనే 2750 కోట్లు అన్నావు. చప్పట్లు కొట్టించుకుంటేవి, ఊరిస్తివి, అవతల వత్తివి. మరి ఏమైంది ఆ చెక్కు? ఎందుకు పాస్ కాలేదని అడగవా? నీకు బాధ్యత లేదా? ఫైనాన్స్ మినిస్టర్ కు బాధ్యత లేదా? ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? ఏమైంది ఆ చెక్కు? లిస్ట్ లో పేరు వచ్చి కూడా 2 నెలలు అయింది, మాకు డబ్బులు పడలేదు అని గ్రామ సభలో పాపం మా రైతులు అడుగుతా ఉన్నారు. మా బాలయ్య అడిగిండి, ఇప్పుడు నన్ను మా సుధాకర్ అడుగుతున్నాడు, ఎప్పుడు పడ్డాయి సార్ పైసలు అని అడుగుతున్నాడు. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రైతులంటే ప్రేమ లేదు. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్ధాల పరంపరను కొనసాగిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మోసాలు తప్ప నిజాయితీ లేదు, నీతి లేదు ఈ ప్రభుత్వానికి. సో ఇప్పటికైనా రుణమాఫీ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎంతమందికి చేసిండ్రు, ఇంకెంతమందికి చేయాలి, ఎప్పట్లోగా చేస్తారో చెప్పండి. రోజుకొక రైతు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. నిన్న 3 రైతులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు. రోజు రైతులు చనిపోతుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు, కనికరం లేదు. ఇలా రుణమాఫీ కాలేదు. ఇవాళ నేను గాలిచెర్లపల్లి గ్రామ సభలో పాల్గొంటే ఒక రైతు నన్ను అడిగిండి, ఇప్పుడే శ్రీనివాస్ అనుకుంటా, ఏమంటుండు, వానకాలం రైతు బంధు వేస్తారా ఏరా అంటుండు. నేను అడుగుతున్న శ్రీనివాస్ పక్షాన, గాలిచెర్లపల్లి రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, వానకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారు? వానకాలం యాసంగి కలిపి నువ్వు చెప్పింది ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పినావు. 15,000 వేస్తావా వేయవా? నిన్నేమో కొత్తగా కోత పెట్టి 6,000 అన్నావు. పోనీ 6,000 అన్నా, వానకాలం 6,000, యాసంగి 6,000, 12,000 వేయాలి కదా. 12,000 రైతు బంధు ఎప్పుడు వేస్తావు? కేసీఆర్ ఉండగా బరాబర్ 4,000 అంటే 4,000 వేసిండు, మళ్ళకెళ్తే 5,000 అంటే 5,000 వేసిండు. నువ్వు 7,500 అన్నావు. 7,500 అయిపోతుంది. ఇప్పుడు మాట మార్చి 6,000 అంటివి, 6,000 వేయకపోతుంది. వానకాలం సంగతి చెప్పవైతివి,
యాసంగికి కోతలు పెట్టవచ్చువి. సో ఇలా మా గాడిచెర్లపల్లి రైతులు అడిగిన మాటనే తెలంగాణ రైతుల మాట. వానాకాలం యాసంగి కలిపి ఇచ్చిన మాట ప్రకారంగా 15,000 రైతు భరోసా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఉత్త 6,000 వేసినావు అనుకో, ఇచ్చింది 6,000, కోత పెట్టింది 9,000, అంతే కదా. ఎగబెట్టింది 9,000, ఇచ్చింది 6,000 అవుతుంది. కేసీఆర్ ఇచ్చినట్టు ఇచ్చిన 10,000 అంటే నువ్వు 6 ఇస్తే 4,000 కోత పెట్టినట్టేనే. పాత లెక్క చూస్తే 4,000, నువ్వు చెప్పిన ప్రకారంగా చూస్తే ఎకరానికి 6,000 కోత పెట్టి 9,000 కోత పెట్టినట్టు. పాత లెక్క చూస్తే 10కి బదులు 6 పడ్డాయి అంటే 4,000 కోత పెట్టినావు. నువ్వు చెప్పిన ప్రకారం 15,000 ఇవ్వాలి. 15కి బదులు 6 ఇచ్చినావంటే 9,000 కోత పెట్టినట్టు. అంటే నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి, కోతల రేవంత్ రెడ్డివి. ఎలక్షన్ల ముందు కోతలు, గవర్నమెంట్ వచ్చినాక ఎగవేతలు. అందుకే నీ పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అని పేరు పెట్టిండి. అన్ని చెడాక నిన్ను గదే పేరు పెట్టి పిలుస్తాం. ఇక ఈయన నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ రైతులకు కోత పెట్టాలా? కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. కరోనా కష్టకాలంలో కూడా వానకాలం 5,000 పడ్డాయి, యాసంగికి 5,000 పడ్డాయి. నీకేం కష్టం వచ్చింది? ఇప్పుడు 1,00,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు కడతా అంటున్నావు, 15,000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అంటున్నావు. నీ ఊరికి 5,000 కోట్లు ఖర్చు పెట్టి 6 లైన్ల రోడ్ వేసుకుంటున్నావు. నీ ఊరికి వేసుకో. మరి నీ ఊరికి రోడ్ వేసేందుకు పైసలుంటాయి, మూసీ సుందరీకరణకు పైసలుంటాయి, ఔటర్ రింగ్ రోడ్కు పైసలుంటాయి. రైతులకు ఇవ్వమంటేనే ఉండయా నీకు? రైతులకు ఎందుకు ఇవ్వవు? వెంటనే రైతులందరికీ రైతు భరోసా వానకాలం యాసంగి డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్లో 3వ రోజు పర్యటిస్తున్నారు. నవంబర్ 30 నాడు మహబూబ్ నగర్ లో రేవంత్ 2,750 కోట్లకు రుణమాఫీ చెక్ ఇస్తే ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.